తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించి కూడా నిన్న కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసిరు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు అటు ఏదైతే సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని కూడా చాలా పెద్ద ఎత్తున మరి ప్రశ్నించే ప్రయత్నం చేసిరు. ఆయన ఏం మాట్లాడిందనే అంశాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక రేవంత్ సర్కార్ కుంభకోణాలపై ప్రధాని మాట్లాడరేం, చిత్తశుద్ధి ఉంటే కంచె భూలపై విచారణ జరిపించాలంటూ కూడా కేటీఆర్ ఇక సిట్టింగ్ జడ్జి కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి, రేవంత్ సర్కార్ను కాపాడేందుకు మోడీ ఆరా ట్యాక్స్పై ఆరోపణలు చేసి ఏడాది దాటినా ప్రధాని ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, కాంగ్రెస్ సర్కార్ను కూల్చే కర్మ మాకు పట్టలేదు, రేవంత్ రెడ్డి పిచ్చి చేసేటతో ప్రజలే తిరగబడతారు, ఇంకో 20 ఏళ్ళు ఆ పార్టీకి ఎవరు ఓటు వేయరు, దేశంలో ఫిరాయింపుల సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్, సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కార్కు చెంపచెట్టు, ఇది విద్యార్థులు పర్యావరణ ప్రేమికుల విజయం, రేవంత్ రెడ్డి తప్ప చెరువునెవరు తాకట్టు పెట్టరు, ముఖ్యమంత్రి ఉచ్చులో పడి అధికారులు పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక ప్రజాస్వామ్యానికి 4 స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ దేశంలో జరుగుతున్న పరిమాణాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నది, సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది. సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి ధర్మాసనం నిన్న చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద మరింత గౌరవం పెరిగిందంటూ కూడా కేటీఆర్ అయితే కామెంట్స్ చేసిరు. ఒకసారి చూద్దాం. మరి ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా మరి ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ సంబంధించి కూడా ఏదైతే పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతారని కూడా చాలా వరకు కూడా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా చాలా వరకు కూడా ఒక అంశాన్ని అయితే మరి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసిరు. ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాం, ఇక వాళ్ళే కూలగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ చేస్తున్నటువంటి ఏదైతే పిచ్చి ప్రయత్నాల వల్ల కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళంతటా వాళ్ళే కూలగొట్టుకుంటున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరో 20 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా వేసారు. ఇక్కడ చూడొచ్చు. ఇక మళ్ళా ఆరా ట్యాక్స్పై గతంలో అంటే గత ఏడాది కిందట దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి ఇక్కడ రాహుల్ రేవంత్ ట్యాక్స్ నడుస్తుందని కూడా చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ చేసిరు. మరి ఏడాది అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి దానికి సంబంధించి ఎలాంటి విచారణ చేయలేదు, ఎలాంటి ఈడీ రైట్స్ చేయలేదు, ఎలాంటి ముందటికెళ్ళిన పరిస్థితులు కానీ దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు. మొత్తానికైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి మోడీ రేవంత్ బడే బాయ్ చోటే బాయ్ విధానంలో కొనసాగుతున్నారని కూడా ఆయన ఆరోపణలు కూడా చేసిర్రు. మరోపక్క చూసుకుంటే ఇక దేశంలో ఫిరాయింపుల సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కూడా ఒక కామెంట్స్ కూడా వేసిర్రు. మరి దేశంలో ఏదైతే గతం నుంచి చూసుకోవచ్చు, మనం చూస్తూనే ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను, అదేవిధంగా ఏదైతే కొన్ని ఇతర పార్టీలకు సంబంధించి ఏదైతే బీజేపీ పార్టీలో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, అసలు మొదలుపెట్టిందే ఈ సంస్కృతిని మొదలుపెట్టిందే కేవలం కాంగ్రెస్ పార్టీ అని కూడా కేటీఆర్ అంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఉచ్చులో పడి పోలీస్ అధికారులైనా లేకపోతే ఇతర శాఖల అధికారులైనా కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఉచ్చులో పడి కనుక మీరు ఆ చట్టాలను కనుక అతిక్రమిస్తే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు చట్ట ప్రకారం శిక్షలకు అర్హులే అని కూడా ఏదైతే కేటీఆర్ చెప్తున్నట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక పర్యావరణ పరిరక్షణ ఏది పట్ల కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు భూ కుంభకోణంపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశించాలని, లేదా ఆర్బీఐ, సిబిఐ కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఏదైతే భూ కుంభకోణాలన్నింటిపై కూడా ఖచ్చితంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఆర్బీఐ కావచ్చు, లేకపోతే సివిసి కావచ్చు, సిబిఐ కావచ్చు, కేంద్ర సంస్థల ద్వారా కూడా ఖచ్చితంగా విచారణ జరిపించాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో రాహుల్ రేవంత్ ట్యాక్సులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని సరిగ్గా ఏడాది కిందట 2024 ఏప్రిల్లో మోడీ ఆరోపించిండ్రు. హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటే స్క్వేర్ ఫీట్కి 100 నుంచి 150 రూపాయల
హఫ్తా వసూలు టైపు అరాచకత్వం చెలరేగుతుందన్నారు. ఇక ఆ ట్యాక్సీ అన్న మోదీ మాటలకు వార్షికోత్సవం కూడా అయిపోయినట్టు కూడా కేటీఆర్ తెలిపారు. ఇక మనం చూడొచ్చు. ఇక ఇక్కడ ఆ తర్వాత ఎలాంటి విచారణ లేదు. మళ్ళీ సంవత్సరానికి మేల్కొన్న మోడీ నిన్న మాట్లాడిండు. హెచ్సిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేస్తున్నది. హర్యానాలో ప్రవచనాలు చెప్పిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అరాచకాలను నిజంగానే ఆపాలని మోడీ అనుకుంటే కేంద్ర సాధికార కమిటీ నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు అని నిలదీశారు. ఇక లిప్ సింపతి కాదు మోదీజీ, చిత్తశుద్ధి ఉంటే హెచ్సియు భూకుంభకోణంపై విచారణకు ఆదేశించండి అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున అన్ని దర్యాప్తు సంస్థలకు ఉత్తరాలు కూడా రాశామని, బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే అది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని భావించాల్సి వస్తుందని చెప్పారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, అనిల్ జాదవ్, మాజీ ఎంపీలు మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మెతుకు ఆనంద్తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇక ఆపదలో వస్తానన్న రాహుల్ పత్తా లేడు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ రోహిత్ అనే ఒక స్టూడెంట్ చనిపోతే రాహుల్ గాంధీ వచ్చి అక్కడికి వచ్చి ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆ గుండెలో పెట్టుకొని చూస్తా అన్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు అంత పెద్ద ఎత్తున మరి పోరాటం ఉద్యమం కూడా కొనసాగితే ఏ రోజు కూడా దాని గురించి రాకపోవడం పక్కన పెడితే కనీసం ఆయన ట్విట్టర్లో మరి ఎప్పటికి కూడా స్పందిస్తుంటాడు. ప్రతిపక్షాలను కూడా ఏదైతే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏని కూడా ప్రశ్నిస్తుంటాడు. ప్రతిపక్షాలకు సంబంధించి ఏదైతే మిగతా పార్టీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేస్తుంటాడు. మరి విద్యార్థులు నిరంతరంగా 24 గంటలు కూడా రాత్రి పొద్దున లేకుండా అక్కడ ఎలాంటి వాళ్ళకు స్టడీస్ కూడా వాళ్ళు ఏదైతే క్లాస్లకు కూడా అటెండ్ కాకుండా విస్తృతంగా కూడా అక్కడ పోరాటం చేస్తుంటే రాహుల్ గాంధీ కనీసం వాళ్ళ గురించి వాళ్ళపైన ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా మరి చూస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. హెచ్సియు భూములకు ఏదైనా ఆపద ఎదురైతే వెంటనే వస్తానన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పత్తా లేకుండా పోయాడని కేటీఆర్ విమర్శించారు. రోహిత్ వేములు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు హెచ్సియుకు వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలబడతానని చెప్పారని గుర్తు చేశారు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి పంపుతున్న నోట్ల కట్టాలతోనే రాహుల్ గాంధీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి అక్కడ భూమిని కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, అక్కడ కాలేజ్ నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వమే, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, అక్కడ చట్టాలను చేసింది కూడా ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే రాహుల్ గాంధీ నాణ్యమైనటువంటి ఇందిరాగాంధీ అక్కడ మరి చేసింది. మరి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అక్కడ పనులు కొనసాగుతున్నప్పుడు మరి రాహుల్ గాంధీ ఆయనకున్నటువంటి నైతిక బాధ్యతతో అక్కడ వచ్చి మరి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం ఉన్నదో దానికి ఆయనే ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి వప్పుతున్నటువంటి సంచులకు ఆయన నోరు మెదుపుతలేడని కూడా ఏదైతే కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మరి బీజేపీకి ఏం అడ్డం వచ్చింది? హెచ్సియు వ్యవహారంలో మూటలు అందుతున్నాయి కాబట్టి రాహుల్ మాట్లాడడం లేదు. మరి బీజేపీకి ఏం అడ్డం వస్తున్నది? మోదీ ఎందుకు మాట్లాడడం లేదు? బీజేపీ స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు మోడీ ఎందుకు ఆరాటపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏఐ జనరేటెడ్ వీడియోలు అంటూ ప్రభుత్వం మూర్ఖపు వాదన చేసింది. కానీ నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ అవి ఏఐ వీడియోలు కాదు, జంతువుల అర్థనాదాలు మేము విన్నామని స్పష్టం చేశారు. ట్వీట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. కుక్కల దాడిలో జింకలు చనిపోయిన విజువల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అక్కడ వన్యప్రాణులు లేవు, గుంటనక్కలే ఉన్నాయని చెప్పడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ఇక బీజేపీ సంబంధించిన అంటే రాహుల్ గాంధీ మూటలు అందుతున్నాయి కాబట్టి ఆయన మాట్లాడతలేడు, దీని మీద నోరు మెదుపుతలేడు. మరి బీజేపీ సంబంధించి
కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నది. ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఏదైతే 6 ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు, దీని మీద మోడీ ఎందుకు దృష్టి సాధించలేదని కూడా కేటీఆర్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలుగా బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఏబీవీపీ నాయకులు కావచ్చు, పూర్తి మొత్తంలో అక్కడ పోరాటం చేసిరు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఎల్పీకి సంబంధించి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్తానంటే ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా చూసాం. ఈ నేపథ్యంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి, అది కేంద్రంలో అంటే కేంద్రం ఆధీనంలో ఉండేటువంటి యూనివర్సిటీ కాబట్టి ఖచ్చితంగా కేంద్రం సంబంధించి కూడా అక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి మోడీ ఎందుకు దీని మీద నోరు మీద పడట్లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కూడా జరగలేదు. అంటే ఈ ఒక వార్త అనేది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిదే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎక్కడికక్కడ దీని మీద మండిపడ్డటువంటి విద్యార్థుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో చాలామంది విద్యార్థుల మీద కేసులు నమోదు చేసింది. 2 విద్యార్థులను జైలుకు కూడా పంపించిన పరిస్థితులు కూడా చూసినాం. ఈ నేపథ్యంలో మరి ఇందులో సంబంధించి ఒక ఏబీవీపీ నాయకుని మీద కూడా కేసు నమోదు చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందించలేదు, మీ విద్యార్థులు ఆగమవుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా మరి కేటీఆర్ అడుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అవన్నీ కూడా ఏఐ తోటి సృష్టించినటువంటి జంతువులు, అక్కడ వన్యప్రాణులు లేవని చెప్పిండు. కేవలం కొన్ని గుంటనక్కలే చోరబడి అక్కడ కూడా మరి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విస్తృతంగా పోరాటం చేస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను గుంటలక్కలు అనడం ఎంతవరకు శోచనీయమో మరి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి ఎలక్షన్లకు ముందు అక్కడ ఫుట్బాల్ కూడా ఆడిండు. మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ రోజు మంచోళ్ళు అయ్యారు, నీ కోట్లేసేటోళ్ళు అయ్యారు. ఈరోజు వాళ్ళు నేను ప్రశ్నించినందుకు వాళ్ళు గుంటనక్కలయ్యారా? దీనికి సమాధానం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పాలి. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా జస్టిస్ గవాయికి సంబంధించి ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చినాక మరి ప్రభుత్వం వెనుకకు వేయింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద కక్ష కట్టి యూనివర్సిటీనే లేపేసే దిశగా మరి ప్రయత్నం చేస్తున్నారు. మనం చాలా రోజులుగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏదైతే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు కక్ష కట్టి వాళ్ళ రుణం తీర్చుకునేది పక్కన పెట్టి వాళ్ళ మీద దౌర్జన్య కాడను మరి దారిగా వెళ్తున్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ పాపంలో మోదీకి వాటా ఉందనుకుంటున్నాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై ప్రధానమంత్రి స్పందించాలని, లేకుంటే ఈ పాపంలో మోడీ కూడా వాటా ఉన్నదని అనుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందన కోసం కొద్ది రోజులు ఓపికగా ఎదురు చూస్తాం. ఏప్రిల్ 27 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ ప్రతినిధులం వెళ్తాం. హెచ్సియు వ్యవహారంలో ఆధారాలను అందిస్తాం. అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నది బీజేపీనని ప్రజలకు చెప్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది వాస్తవంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్న కూడా ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులను ఖచ్చితంగా కలుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చేసినటువంటి ఏదైతే వికృత చేసలన్నీ కూడా మేము ఖచ్చితంగా ఆధారాలతో సహా అక్కడ సమర్పిస్తాం. అప్పటికి కూడా వాళ్ళు స్పందించకపోతే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ కాంగ్రెస్ అని కూడా మేము ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తామని కూడా కేటీఆర్ కూడా కామెంట్స్ చేశారు. ప్రపంచంలో చెరువులను ఎవరు తాకట్టు పెట్టరు, ఇక సీఎం రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు తప్ప చెరువును ఎవరూ తాకట్టు పెట్టరని, చివరికి రేవంత్ సర్కారు జలవనరును కూడా తాకట్టు పెట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. హెచ్సియులో వేలాది చెట్లను నరికేశారని, అక్కడ జంతువులకు నిలువ నీడ లేకుండా చేశారని, ఆ భూముల్లో బడా ఆర్థిక మోసం జరిగిందని కేంద్ర సాధికారిక కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి ఉద్దేశాల మీద తమకు తీవ్ర అనుమానాలు ఉన్నాయని సిఈసి తన నివేదికలో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 1974, 1981, 2006 పర్యావరణ చట్టంలను తుంగలో తొక్కుతూ టీజీఐఐసి ఉద్దేశపూర్వకంగానే అక్కడ చెట్లను నరికివేసింది. ఎన్నో డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఆ 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి చెందిందే అని సిఈసి తేల్చింది. ఆ భూమికి హెచ్సియు లీగల్ ఓనర్ అని నివేదికలో పొందుపరిచింది. ప్రభుత్వం దుందుడుకు చర్యలతో రాష్ట్ర సంపద, ప్రజల డబ్బులు ప్రమాదకరంగా
పడ్డాయని కమిటీ హెచ్చరించింది. ఆ భూముల్లో ఉన్న చెరువులను కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టింది. చెరువును కూడా తాకట్టు పెట్టే ప్రభుత్వం ప్రపంచంలో ఒక రేవంత్ రెడ్డిదే అని విమర్శించారు. ఇక తెలంగాణలో సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా ఒకవేళ ఆర్థిక కారణాలు ఏమైనా ఉంటాయి అంటే ఆర్థిక భారమో లేకపోతే రాష్ట్రం కొద్దిగా దివాలా తీసే ప్రయత్నం ఉన్నప్పుడు లేకపోతే ఏదైతే వీళ్ళు ఇస్తానన్నటువంటి హామీలు కొద్ది మొత్తంలో బడ్జెట్ అందకపోవడంతో సుమారు అంటే చాలా రాష్ట్రాల వరకు కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ కానీ ఖాళీగా ఉన్నటువంటి పడావు పడ్డటువంటి భూములను అమ్మేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. మనం చాలా సందర్భాల్లో కూడా చూస్తుంటాం. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా ఒకవేళ భూములు వేలం వేయాలనుకున్నా కూడా అమ్మాలనుకుంటా కూడా ఏదైతే ఇక అంటే ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే అవన్నీ కూడా ఏదైతే టెండర్లకు పిలిచి వేలం వేస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి ఏదైతే గతంలో రియల్ ఎస్టేట్ చేసినటువంటి నేపథ్యం ఉన్న రేవంత్ రెడ్డి మరి చెరువులను కూడా వేలం వేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో చాలా సంచలనం సృష్టిస్తున్నటువంటి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఏదైతే సంస్థ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. హైడ్రా అనేది చాలామందికి తెలిసిన విషయమే. హైడ్రా ఎందుకు స్థాపించారు, హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏందనేది కూడా చాలామందికి తెలుసు. మరి హైడ్రా అంటే ఏంటిది? హైడ్రా అంటే నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడన్నా అక్రమాలకు గురైతే వాటన్నిటిని కూడా ఇది బఫర్ జోన్ అయినా ఎఫ్టీఎల్ జోన్ అయినా కూడా ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఆక్రమణకు గురైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మిస్తే ఎంక్రోచ్మెంట్లో ఉంటే వాటిని అన్నిటిని కూడా నోటీసులు ఇచ్చి వాటిని అన్నింటి కూడా ఏదైతే తీసి అంటే తొలగించే ప్రయత్నం అయితే హైడ్రా చేస్తుంది. అంటే ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుందో అది కూడా దీంట్లో పరిగణలోకి వస్తుంది. ఆ డిజాస్టర్స్ జరగకుండా ఈ హైడ్రా అనేది కాపాడే విధంగా ముందుకెళ్తుంది. కాకపోతే తెలంగాణలో చూసుకుంటే మన హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా చూస్తున్నాం హైడ్రాకి సంబంధించి వాస్తవంగా దానికి కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ కూడా గతంలో చాలా మంచి గొప్ప పోలీస్ ఆఫీసర్, అందరికి తెలిసిన విషయమే. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి రంగనాథ్ గారి గురించి చాలామందికి తెలుసు. కాకపోతే హైడ్రా వచ్చినాక మరి ఏదన్నా బడాబాబులకు సంబంధించి ఏదైతే ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి ఇండ్లకి ఎక్కడన్నా మరి అవి తొలగించే ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా బుల్డోజర్లతోటి చేస్తారా అని మేము కూడా చాలా వరకు కూడా ఆశించినాం. మరి అట్లా ఎక్కడైనా జరిగిందంటే ఎక్కడ కూడా మరి బడాబాబులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఇండ్లు తొలగించిన నేపథ్యం కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఊలగొట్టిరు. మరి అపార్ట్మెంట్లో ఎవరు ఇల్లు కొనుక్కుంటారంటే మధ్య తరగతి చెందినటువంటి ఏదైతే ఉద్యోగస్తులో లేకపోతే వివిధ నేపథ్యం ఉన్నటువంటి ప్రజలే ఈఎంఐల రూపకంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటారు. అంటే వాళ్ళు కనీసం జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళు అపార్ట్మెంట్లో ఇండ్లు తీసుకొని కొనుక్కుంటారు. మరి అపార్ట్మెంట్లు కూలగొట్టినప్పుడు వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ప్రత్యక్షంగా మనకు చెప్పిన సందర్భాలు కూడా అనేక సార్లు మేము ముందు ఉంచినాం. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే అంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి కావచ్చు, హైటెక్ సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా హైడ్రా ఏం చేసిందంటే అక్కడ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఇండ్లను కూడా కూలగొట్టినటువంటి పరిస్థితులు కూడా చూసినాం. వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కూడా వాళ్ళే ప్రత్యక్షంగా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆదివారం పొద్దున్న 6 గంటల లోపట్నే వాళ్ళ ఇళ్ళలో ఉన్న వాళ్ళందరినీ కూడా తొందరనే బయటికి రావాలి, మీకు ఆదేశాలు జారీ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రాకుంటే కనుక మేము బలవంతంగా తీసుకొచ్చి మీ ఇండ్లు కూడా విధ్వంసం చేస్తామని వాళ్ళకు ఆదేశాలు కూడా ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పేదలు ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఇల్లు కూడా పూర్తి మొత్తంలో కూలగొట్టిరు. వాళ్ళు కూడా నిరాశ్రయులయ్యారు. వర్షంలో కూడా కొంతమంది ఎవరైతే బాధితులు ఉంటారో అంటే బీద వాళ్ళు అంటే రోజుకు సుమారు 300 నుంచి 400 సంపాదించేటువంటి ఏదైతే కూలీలు కైకిలు చేసేటువంటి వారు కూడా పూర్తి మొత్తంలో రోడ్ల మీదకి వచ్చి వర్షంలో అంటే చంటి పిల్లల్ని కూడా ఎత్తుకొని వానలో తడిచేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. ఈ నేపథ్యంలో హైడ్రా మరి ఏమన్నా ఏదైతే బడాబాబులకు న్యాయం ఏదైతే లేని వాళ్ళకు న్యాయం చేసిన పరిస్థితులు కూడా మనం చూసినాం. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మనం చూడొచ్చు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి ఏం చేసిందంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక్కసారి చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం.
ఇక ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి కూడా ఈ 400 ఎకరాలు మరి ప్రభుత్వం ఏం చేద్దాం అనుకున్నదంటే వేలం వేద్దాం అనుకున్నది. ఈ 400 ఎకరాల్లో మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు డ్రోన్స్ ఎగిరేసి మనకు చూపెట్టే ప్రయత్నం చేసిరు. మరి డ్రోన్స్ ఎగిరేసినటువంటి 5 విద్యార్థుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిరు. వాళ్ళను జైలుకు పంపించేటువంటి ప్రయత్నం కూడా చేసిరు. కొంతమంది అందులోకి వెళ్ళి సెల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసిరు. అందులో చాలా వరకు కూడా చెరువులు ఉన్నాయి, నాలాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే అందులో చాలా వరకు వివిధ ఔషధ గుణాలు ఉన్నటువంటి వృక్షాలు కూడా ఉన్నాయి. సో ఆ చెరువులను కూడా అంటే హైదరాబాద్ నగరంలో ఒకవేళ అనుకోకుండా వరదలో ఏదైనా వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, లేకపోతే హైదరాబాద్లో నీటి కట్టడి చేయాలంటే ఏ విధంగా ఉంటుంది అనేది చాలామంది నిపుణులకు తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి కావచ్చు, కంచగచ్చిబౌలి సంబంధించి భూములు ఏవైతున్నాయో అందులో పూర్తి మొత్తంలో నీరు ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా చెరువులు కావచ్చు, సరస్సులు కావచ్చు, అవన్నీ కూడా ఈ 400 ఎకరాల పరిధిలో ఉన్నాయి. సో ఇవి కూడా ఒకవేళ వేలం పాట వేస్తే కనుక ఎవరైనా కూడా అక్కడ ఉన్నటువంటి చెరువులను కాపాడే ప్రయత్నం చేయరు. వాటిని అన్నిటి కూడా పూర్తి మొత్తంలో అవన్నీ కూడా మట్టితో నింపి ఒక మంచి ఫ్లాట్ క్రియేట్ చేసుకుని ఆ తర్వాతనే వేలం పాట క్రియేట్ చేస్తే వాళ్ళు కొనుక్కునే పరిస్థితులు ఉంటాయి. సో ఈ చెరువులను కూడా వీళ్ళు వేలం పాట వేసే దిశగా కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా మనం చూసినాం. ఇక మరి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా చెరువులను కూడా వేలం పాట వేస్తున్నట్టు కూడా ఇక కేటీఆర్ సంబంధించి కూడా కామెంట్ చేసిరు. ఇక బీఆర్ఎస్ వాదన నిజమని తేల్చిన సిఈసి హెచ్సియు భూముల తనఖా విషయంలో బడా ఆర్థిక మోసం జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ కూడా నివేదిక ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా సిఈసి ఇచ్చిన నివేదికలోని కీలక అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీగా తాము చేసిన ఆరోపణలకు బలం చేకూరేలా సిఈసి సుప్రీంకోర్టుకు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన స్థలమే అని సాధికార కమిటీ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. భూ యాజమాన్య హక్కులకు తేలేదాకా తనఖా లీజుతో పాటు అక్కడ కట్టడాలు నిర్మించడాన్ని తక్షణమే ఆపేలా సుప్రీంకోర్టు చొరవ తీసుకొని సిఈసి స్పష్టం చేసిందని చెప్పారు. ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు ఉద్దేశపూర్వకమైన అరాచకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని తెలిపారు. ఆర్బీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సిబిఐ, సివిసి జోక్యం చేసుకోవాలని కొన్ని రోజుల క్రితం విజ్ఞప్తి చేశాను. నా వాదన నిజమేనని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదికతో స్పష్టమైందని కేటీఆర్ వివరించారు. ఇక ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలను ప్రభుత్వం అమ్మాలనే దిశతో ముందుకెళ్తుందని ఇక డే 1 నుంచి అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సరైన సమాచారం లేకముందు నుంచి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు బీఆర్ఎస్కి సంబంధించి ఏదైతే నేతలు ఉంటారో కొంతమంది వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలను కూడా పూర్తి మొత్తంలో అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడి అదేవిధంగా పరిసర ప్రాంతాలను కూడా పూర్తి మొత్తంలో ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థులు కూడా మరి నిజంగా అక్కడ మొత్తం కూడా అడవులు ఉన్నాయి, వన్యప్రాలు ఉన్నాయి, మేము కూడా చూస్తుంటాం, చెరువులు ఉన్నాయి, నాలాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి ఇందులో అని కూడా వాళ్ళు కూడా వీళ్ళకి తెలియజేసారు. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రతిపక్ష నేతలు ఎవరైతున్నారో వాళ్ళు గత కొద్ది రోజులుగా చెప్తున్నటువంటి అన్నీ కూడా నిజాలే అని కూడా సిఈసి చెప్తున్నటువంటి ఏదైతే మరి వాటి వల్ల కూడా పూర్తి మొత్తంలో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక వృద్ధిని కూడా జైల్లో వేసిన పిరికోడు. తెలంగాణ పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యంలో వివరిస్తూ ఎక్స్ట్రాలు చేస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం. దర్శనం వెంకటయ్య అనే ఒక దళిత వృద్ధ రైతును కూడా జైల్లో పెట్టించిన పిరికోడు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా కంటే ఎక్కువ క్షేత్రస్థాయిలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ఇక ప్రజలు విమర్శిస్తే ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవాలి, అదే ప్రజాస్వామిక స్ఫూర్తి అని సూచించారు. ఇక సోషల్ మీడియాలోనే రేవంత్ రెడ్డి ఈ రకంగా ఒకవేళ వ్యతిరేకత వస్తుంది అనుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఫీల్డ్లో తిరిగేటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎవరైతే కార్యకర్తలను ఒకసారి రేవంత్ రెడ్డి పిలిపించుకొని నిజంగా మరి ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎలాంటి నమ్మకం ఉన్నది,
ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, వాళ్ళకి ఎలాంటి మరి సానుభూతిగా ఉన్నారా లేకపోతే నమ్ముతున్నారా, పార్టీని వ్యతిరేకిస్తున్నారా అని ఎవరినో సామాన్య ప్రజలను పోయి అడగాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పిలుచుకొని మరి నిజంగా ఏం జరుగుతుంది, ప్రజలు మనల్ని విశ్వసిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కార్యకర్తలను పిలిపించుకొని అడుక్కుంటే సరిపోతుందని అర్థమవుతుంది. ఇక ఆద్యురాలు ఇందిరాగాంధీ దేశంలో ఫిరాయింపుల సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. ఈ దేశంలో అయారాం గయారాం ఫిరాయింపుల సంస్కృతిని తెచ్చింది హర్యానాలో నాటి ఇందిరాగాంధీ. 2004లో కాంగ్రెస్తో కలిసి మేము పోటీ చేసినాం. 26 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ తరఫున గెలిస్తే అందులో 10 మందిని కాంగ్రెస్ పార్టీ గుంజుకున్నది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్. మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ గుంజుకున్నది అని మండిపడ్డారు. ఇక గతంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, మీరు ఒకవేళ మా పార్టీ మద్దతు అంటే మా పార్టీతోటి కనుక కలిసి పోటీ చేస్తే మేము తెలంగాణ ఇస్తామని ఆ రోజు కనుక ఏదైతే ఆ రోజు కేసీఆర్ తోటి మాట్లాడి మోసం చేసే ప్రయత్నం చేసిర్రు. మరి 20 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలను ఆనాడే తెలంగాణ రాకముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ నమ్మించి ఎంతవరకు గొంతు కోసింది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ రోజే 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే 9 మంది సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న అంశాలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలంటూ కూడా కేటీఆర్ చెప్తున్నాడు. ఇక 20 ఏళ్ళ వరకు కాంగ్రెస్కి ఓటేయరు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదు. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన ఎజెండా మాకు లేవు. ప్రజల కోసం ప్రజలకు కోపం వస్తే బంగ్లాదేశ్లో లాగే వాళ్ళే రోడ్డెక్కి ప్రభుత్వాన్ని తొక్కుతారు. పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారు. రేవంత్ రెడ్డి ఎంత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రజలు మా దగ్గరకు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తున్నారు. కానీ ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలి. అప్పుడే ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే భయపడతారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణలనే ప్రజలు మట్టిలో కలిపారు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఏదైతే బంగ్లాదేశ్ సంబంధించి కూడా అక్కడ చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ప్రధానమంత్రికి సంబంధించి కూడా ప్రజలు ఏ రకంగా ప్రజలకు కోపం వస్తే ఏ విధంగా మరి ప్రభుత్వాన్ని గద్దె దింపుతారనే అంశాలు కూడా ఆ రోజు మనం చాలా స్పష్టంగా చూసాం. బంగ్లాదేశ్ సంబంధించి అక్కడ ప్రధానమంత్రి చేస్తున్నటువంటి మహిళా ప్రధానమంత్రి చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలు కూడా తట్టుకోలేక ప్రజలే పోరాటం చేసి ప్రధానమంత్రి పారిపోయేలాగా చేసిరు. అలాంటి పరిస్థితులు కూడా తెలంగాణలో పరిస్థితులు ఆ విధంగా కనబడుతున్నాయి. ప్రజలను ఏదైతే ప్రభుత్వాన్ని మేము దింపాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ప్రజలే మమ్మల్ని వచ్చి పార్టీని దించాలే, ఖచ్చితంగా పార్టీని కూడా భూస్థాపితం చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు. కాకపోతే మేము 5 ఏళ్ల కాలం ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, ప్రజలు కోరుకున్నారు కాబట్టి 5 ఏళ్ల కాలం ప్రజలు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పూర్తి మొత్తంలో వాళ్ళకి అర్థం కావాలి. అట్లా అయితేనే ఇంక 20 ఏళ్ల కాలం పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ప్రజలు భయపడతారు. మేము కూడా 5 ఏళ్ల పాటు ప్రజలకు సంబంధించి ఏదైతే కోరుకున్నారో దానికే మేము గౌరవిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కూలగొట్టే దిశగా మేము వెళ్ళామని కూడా కేటీఆర్ చెప్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది ఉల్కుపాటు గురవుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నిజంగానే మరి 10 మంది ఎమ్మెల్యేలు అందులోకి వెళ్తే, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు వెళ్తే రేపటి రోజున మరి కాంగ్రెస్ పార్టీలో కూడా కుమ్ములాటలు పెరుగుతున్నాయి. వాళ్ళు కూడా వెళ్ళే అంటే ఆలోచనలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, వీళ్ళు ఇస్తారన్నటువంటి హామీలు కావచ్చు, మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, ఏ రంగంలో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మొత్తంలో వ్యతిరేకత ఉన్నది. 15 నెలల కాలంలో వీళ్ళు చేస్తా అన్నటువంటి ఒక్క మాట కూడా వీళ్ళు నిలబెట్టుకున్న దాఖలా లేవు. కాబట్టి పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. రోడ్ల మీదకి తిరిగేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ నాయకులు చేస్తలేరనేటువంటి కళ్ళగట్టున్నట్టు మనకు కనబడుతున్నది. ఇక దేశంలో ఫిరాయింపుల సంస్కృతి తెచ్చిందే ఇందిరాగాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన కానీ ఆ ఎజెండా కానీ మాకు ఎంతమాత్రం లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న పిచ్చి పనులతో ప్రజల్లో తిరుగుబాటు వస్తాయి. రేవంత్ ప్రైవేటు సైన్యంలో రేవంత్ ముఠాలో పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని కేటీఆర్ అయితే చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఇక అధికారులకు సంబంధించి బలి పశువులు కావద్దంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఇక మూటల కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆక్రమాల్లో అధికారులు బలి పశువులు అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ
ఐఏఎస్ ఫారెస్ట్ అధికారులు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారని తెలిపారు. తెలంగాణ పోలీసులో కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలో పనిచేస్తున్నారు. ఆ కొంతమంది కూడా ఇదే హెచ్చరిక, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, మీ మీద సుప్రీంకోర్టుకు వెళ్తాం, ఇష్టానుసారంగా అడ్డమైన కేసులు పెడుతున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదు. ఉన్నతాధికారులు కొందరు కూడా రేవంత్ ముఠాలాగా ఆయన ప్రైవేట్ సైన్యంలో పనిచేస్తున్నారు. వారికి ఇదే మా హెచ్చరిక, తస్మత్ జాగ్రత్త. మూటాల వేట, పైసల వేట రేవంత్ రెడ్డిది. బలిపశులు అవుతున్నది అధికారులు. రేవంత్ ఉచ్చులో పడి చట్టాన్ని అతిక్రమిస్తే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫార్ములా ఈ రేసు విషయంలో నా మీద అడ్డమైన కేసులు పెడితేనే నేను అధికారులను బలిపశులుగా చేయలేదు. విధానపరమైన నిర్ణయం నేనే తీసుకున్నా, ఎలాంటి బాధ్యత అయినా నేనే తీసుకుంటా అని చెప్పినా, ఇక రాజకీయం అంటే ఇలా చేయాలి, మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారుల బాధ్యత అని బలిపశులు చేయకూడదని ఇతువు పలికారు. ఇక వాస్తవంగా మరి తెలంగాణలో పోలీసులు చేస్తున్నటువంటి అరాచకత్వం అంత ఇంత కాదు. మరి రియల్గానే మరి కేటీఆర్ అన్న మాటలు ఏవైతున్నాయో నిజమని చెప్పవచ్చు. ఎందుకంటే జర్నలిస్టులను చూడకుండా కూడా చాలా వరకు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడ మరి వెళ్ళినటువంటి జర్నలిస్టు మీద చాలా దారుణంగా భౌతిక దాడి చేసిరు. ఆయన నిర్దాక్షిణ్యంగా పోలీస్ స్టేషన్ తరలించారు. ఆయనను కూడా భౌతికంగా దాడి చేయడం వల్ల ఆయన చాలా వరకు అనారోగ్యం పాలయ్యాడు. అదేవిధంగా ఇక మనం చూస్తున్నాం గత కొద్ది కాలంగా సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో ఏదైతే ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు బూతులు తిట్టిరాని నెపంతో వీళ్ళ మీద కేసులు పెడుతున్నాం, జైలుకు పంపిస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. మరి చాలా వరకు కూడా జర్నలిస్టులు ఎక్కడ కూడా బూతులు మాట్లాడే ఆస్కారం అయితే ఎక్కడ ఉండదు. ప్రజలు వాళ్ళ ఆక్రోశాన్ని బూతుల రూపకంగా చూపెడుతున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను ఏ విధంగా మాట్లాడిండు. ఇక ఒక మాట చూపెట్టాలి మీకు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి నేతలు అంటే మీకు ఒక రూల్ ఉంటుంది, అవతల ఉన్న వాళ్ళకు ఒక రూల్ ఉంటుందా అంటే మీరు ఒకసారి సమాధానం చెప్పాలి. మరి గతంలో మీరు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు మీరే విధంగా మాట్లాడారు ఆలోచించుకోవాలి ఒకసారి. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, వాళ్ళ కడుపు మాడి వాళ్ళ కడుపు ఆకలి అయి పాపం వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎవి కూడా అమలు చేస్తలేరు. వాళ్ళ కడుపు మండి వాళ్ళ ఆక్రోశాన్ని వాళ్ళకు ఉన్నటువంటి బూతుల రూపకంగా చూపెడుతున్నారు. అంటే ఒక బూత్ తిడితేనే మీకు ఆ రకంగా మరి మీకు ఇబ్బందులకు గురైతే మరి మీరు చేస్తా అన్నటువంటి ఏదైతే హామీలు మరి మీరు విస్మరించినప్పుడు, వాళ్ళు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అంటే మీరు పదవుల కోసం ఎన్నైనా మాట్లాడచ్చు. కాకపోతే ప్రజలకు సంబంధించి ఏదైతే వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు అడిగితే మాత్రం మీ దృష్టిలో తప్పు, అది చట్టపరమైన నేరాలు. ఒకసారి చూద్దాం. మరి నిన్న జరిగినటువంటి ఏదైతే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మరి వాళ్ళ మీద ఈడీ రైస్కు కేంద్రం అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చాలామందిని కూడా మనం చూసినాం. మరి తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు మనం మొదటి నుంచి చూస్తున్నాం. జీవో నెంబర్ 29 సంబంధించి కూడా విద్యార్థులంతా కూడా రద్దు చేయాలని రోడ్ల మీదకి ఎక్కి అశోక్ నగర్లో 24 గంటలు రోడ్ల మీద కూర్చొని దీక్ష చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిరు. అదేవిధంగా లగాచర్లలో అంత పెద్ద ఘటన జరిగి గిరిజన మహిళల మీద దాచికంగా పోలీసులు వివరించినప్పుడు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా దీని మీద మాట్లాడేది, రేవంత్ రెడ్డి కూడా చెప్పిన దాఖలు లేవు. అదేవిధంగా చూసుకుంటే రామన్నపేటకు సంబంధించి కూడా గ్రామంలో మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సరైన పద్ధతి అని చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఇక ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, గ్రామాలలోకి వెళ్తే మమ్మల్ని రానియట్లేదు, మీరు ఇస్తానటువంటి హామీలు ఏమైనా మమ్మల్ని నిలదీస్తున్నారని కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగలేదు. సో మరి అక్రమ కేసులు పెడుతున్నారు ప్రశ్నించే వాళ్ళ మీద. గతంలో మీరు కూడా ప్రశ్నించి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అది వాస్తవం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా కష్టపడ్డారు, అది వాస్తవం. మరి మీరు కూడా మిమ్మల్ని కూడా ఈరోజు ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, జైలు పంపుతున్నారు, వాళ్ళను ఫిజికల్గా హరాస్ చేస్తున్నారు, ఫిజికల్గా కొడుతున్నారు. అదేవిధంగా వాళ్ళను లేనిపోయినటువంటి అక్రమ కేసులు పెట్టి
ఏదైతే కుటుంబ సభ్యులను కూడా మనోవేదనకు గురి చేస్తున్నారు. మరి మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ఇవి కూడా మీకు కనబడతలేవు. ఎక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే నేషనల్ హెరాల్డ్ సంబంధించి అందులో కుంభకోణం జరిగిందని మరి ఈడీని ఆదేశిస్తే మీరంతా ఉలిక్కిపాటుకు గురై మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం మీరంతా కూడా మరి ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, లేకపోతే ఈడీ ఆఫీస్ ముందటికి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. అంటే మీకు తెలంగాణలో ఓట్లు వేసినటువంటి ప్రజలు ఎక్కడ కూడా కళ్ళకు కనబడతలేరు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోసం మీరు పనిచేస్తున్నారు. ఇది కళ్ళ కట్టినట్టు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మేము ఓట్లు వేస్తే మా గురించి ఒక్కరోజు కూడా మీరు అడగలేదు. మరి అక్కడ మమ్మల్ని లాఠీ చార్జులు చేస్తే కూడా మీరు అడగలేదు. అక్కడ ఉన్నటువంటి మీ సోనియా గాంధీ నాయకురాల మీద ఒక కేసు పెడితేనే మీరు ఇంత పెద్ద ఎత్తున ఉలికిపాడు రోడ్ల మీదకి ఎక్కి అలచలు చేస్తున్నారు. వాళ్ళ కోసం మీరు గొంతుక అవుతున్నారని మరి ప్రజలు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితులు. మరి న్యాయం అయితే ఎవరికైనా ఒకే విధంగా ఉండాలి. మరి మనం మంచి చెప్పినప్పుడు ఎదుటోళ్ళ దగ్గర మనం కూడా మంచిగా ప్రవర్తించాలి. కాకపోతే ఒకసారి చూద్దాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రీసెంట్గా ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి ఏదైతే ఒక పెద్ద ఆయన మాటలు ఒకసారి ఇందాం మనం. ఈయన ఏం మాట్లాడిండు? అద్దంకి దయాకర్ రావు, అద్దంకి దయాకర్, ఈయన ఏం మాట్లాడిండు ఒకసారి ఇందాం. మరి ఈయన ప్రజలు తిట్టినప్పుడు ప్రజల మీద కేసు పెడతారు, ప్రజలను కూడా జైలుకు పంపించాలని చూస్తారు. అదేవిధంగా ఆ చూపెట్టినటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా కేసులు బనాయించి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తారు, వాళ్ళని కూడా జైలుకు పంపిస్తారు. మరి న్యాయం అయితే ఎవరికైనా ఒకే విధంగా ఉండాలి, చట్టం ఎవరికైనా కూడా చుట్టం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షిస్తాం, ఖచ్చితంగా 6వ గ్యారెంటీ కాదు 7వ గ్యారెంటీ కింద కూడా మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత మాది అని ఇది రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. అక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతుంటాడు. మరి ప్రతి ఒక్కరు కూడా శిక్షలు అనేవి సేమ్ ఉంటాయి, ఎవరు కూడా చట్టం అనేది చుట్టం ఏం కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి ఈయన ఏం మాట్లాడిండు? రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వారికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నా అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రుడు. ఈరోజు ఎక్కడ రాని స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర, ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేము అందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజుల ముందునే గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్న ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవా చేసావు. మేము కనుక నాకు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు, ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రపు కొట్టు నాయకులు ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టుడు పెట్టాడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమ ఇస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తండ్రి తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నట్టుగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ, 145 ఏళ్ల పైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీగా ఈడీని ఎనిమి ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పుష్పడుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ జనులందరూ కూడా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ మీరు కొట్టారండి, తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నారు.
వస్తున్నది. ఇలా 99 సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతుంది. విన్నారు కదా, వాస్తవంగా మరి ఒక మీ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఇందిరాగాంధీని ఈడీలో కేసు బనాయిస్తేనే మీరు అంటే దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ వాస్తవంగా ఆయనను గౌరవించాలి. మరి ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఆయన పెద్దన్న లాంటి వాడు దేశానికి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒరే మోడీ ఇంకా తంతరట ప్రజలు. అంటే మీ రాహుల్ గాంధీకి మీద ఓటే అంటే ఆయన మీద ఒక కేసు వేస్తేనే మరి మీరు అంత ఆక్రోశానికి గురై గొంతించుకునేటట్టు ఆయన తిడుతున్నారు. మరి తెలంగాణలో సంబంధించి ప్రజలు మొన్న ఈ దయాకర్ అన్న, వాస్తవంగా దయాకర్ అన్న అంటే చాలా గౌరవం ఉండే. వాస్తవంగా దయాకర్ అన్న మొన్న ఏం చెప్పిండంటే జర్నలిస్టులు మితిమీరుతున్నారు, జర్నలిస్టులు అనేటోళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడడం కాదు మాట్లాడిస్తున్నారు. సో ఇదంతా జర్నలిజం అనేది ఇది కాదు, ఇది ప్రజలకు చెప్పేది కాదు, ప్రజలకు మీరు చూపెట్టేది కాదని చాలా గొప్పగా సందేశం ఇచ్చిండు. దాంట్లో ఎవరు కూడా వెనుకాడే సమస్య లేదు, ఖచ్చితంగా మంచి విషయమే. కాకపోతే మనకొచ్చే వరకు ఎందుకు పోతుంది మరి ఇదంతా? ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని తంతరు తొక్కుతారు అనే మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? మీ మీద ఎన్ని కేసులు బనాయించాలి? ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నారు? రాష్ట్రంలో లేనటువంటివి ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే కేసులను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దాల్సినటువంటి అవసరం ఏమున్నది? తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు అనేకం, వాటిని మీరు పరిష్కరించడానికి ముందు దృష్టి పెట్టండి. కానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చుడితోటే వాళ్ళ మీద చెలరేగిపోయి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని నాయకులను తిట్టుకొని తప్పులేదు. కాకపోతే ప్రజాస్వామ్యంగా ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మీరు ఆ విధంగా తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని తిడితేనే మీరు గొంతునించుకొని మరి జర్నలిస్టులను కూడా సైతం మీరు క్లాస్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి మీకు ఒక న్యాయం, వేరే ఓటర్లకు ఒక న్యాయం ఉండదు కదా. తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు వాళ్ళు కడుపు మండింది కాబట్టి ఖచ్చితంగా తిడతారు. వాళ్ళు తిట్టడం, బూతులు తిట్టడం తప్పే, నేను అన్న ప్రశ్నించాలి. కొద్దిగా బూతులు అనేది ఎవరు కూడా మాట్లాడడం 100% కరెక్ట్ కాదు. కానీ మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ పనుల వల్ల, ఈ చర్యల వల్ల ప్రజలు కూడా చాలా వరకు మండిపడుతున్నారు. సో మీరు కూడా ఒకసారి ఆలోచించి మరి అక్కడ కేంద్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను కొన్ని రోజులు పక్కన పెట్టి తెలంగాణ అంటే అంటారు కదా, ఫస్ట్ ఇంట్లో చదువుకొని ఇంట్లో మంచి చూసిన తర్వాత ఊర్లోకి వెళ్ళాలని చెప్తారు కదా. ఆ విధంగా తెలంగాణ తీర్చిదిద్దిన తర్వాత మీరు కేంద్రాలకు సంబంధించి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫైట్ చేయండి. కానీ ఎంతసేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెప్పుల కోసం ముందుడు, పదవుల కోసం ఆశపడు పక్కన పెట్టి ప్రజల గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే ఇక మీ పార్టీ మీరు అన్నట్టు ఎన్ని రోజులు ఉంటుంది కావచ్చు. కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే, మరి దిగజారినటువంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మాత్రం మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఇక కేటీఆర్ చెప్పిన అన్ని కూడా వాస్తవాలాగానే కనబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గురించి ఎంతసేపు మాట్లాడు తప్ప తెలంగాణ ప్రజల గురించి ఎప్పుడు కూడా వీళ్ళకు విశ్వాసం ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా కనబడిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ప్రజలు ఒక సందర్భంలో వాళ్ళు ఇల్లు కూలగొడితే వాళ్ళు కడుపు మాడి రేవంత్ రెడ్డిని మేము మార్పు వస్తుంది మాకే మంచి చేస్తాడని మేము గెలిపించుకుంటే మా ఇంట్లోనే కూలగొట్టి మాకు ఇండ్లే లేకుంటే చేసిండు, ఇప్పుడు గిదా మార్పు అని వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఇల్లు కూలగొట్టినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కొద్ది మోతాదులో కోపాన్ని, వాళ్ళకు వచ్చినటువంటి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా మాట్లాడిర్రు. సో మీరు ఆ నేపథ్యంలో మీరే ఖండించారు దాన్ని. మా ముఖ్యమంత్రిని మీరు ఎట్లా తిడతారు అని మీరే ఆక్రోశం వ్యక్తం చేశారు. మరి ఈ రోజున మీరు సభావేదికగా వందలాది మంది ఉన్నటువంటి సభలో మీడియా ఉన్నది, అక్కడ చాలామంది చూస్తున్నారు. అది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, దేశానికి సంబంధించిన ఇష్యూ. సో మీరు ఏం మాట్లాడాలి అక్కడ? మీరు ఒక పదవిలో ఉన్నారు, ఎమ్మెల్సీగా అంటే పెద్దల సభలో ఉన్నాం, అంటే పెద్దల సభలకు సంబంధించి ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఒక హుందాతనంగా వ్యవహరించి మరి దానికి అనుగుణంగా మాట్లాడాలి. మీరు ఇట్లా మాట్లాడడం ఎంతసేపు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దల మెప్పు పొందేందుకు ఈ విధంగా మాట్లాడడం ఎవరు కూడా సహించారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు మీరు తెలంగాణకి ఏం చేస్తున్నారు. ఏదైతే మీ హైకమాండ్ సంబంధించి వాళ్ళని ఎట్లా మరి వాళ్ళ పట్ల ఎట్లా ఉన్నారు అనేది కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు ఇట్లనే చేసుకుంటూ పోతే ఇక కేటీఆర్ చెప్పినట్టు ఇంక 20 ఏళ్ళ కాలం పాటు కూడా ఎవరు కూడా ఓట్లు వేసేటువంటి వెసులుబాటు అయితే ఉండదని చెప్తున్నాం.